న్యాయాధిపతి గారు ఇలాంటివేం పట్టించుకోరు. అయ్యా, నేను ముసలి విధవరాలినయ్యా, నాకు అన్యాయం జరిగిందయ్యా. న్యాయాధిపతి నాకు న్యాయం తీర్చవలసి ఉందయ్యా. నన్ను ఆయన దగ్గరికి వెళ్ళనివ్వండి అయ్యా. న్యాయాధిపతి మహాక్రూరుడు, కఠినుడు. ఆయన ఇలా పేదలకి ఏం పట్టించుకోడు, ధనవంతులకే పట్టించుకుంటాడు. నేను వెళ్ళి అడిగొస్తాను. ఏమిటి అక్కడ గొడవ? ఏంటి ముసలి విధవరాల? ఇలాంటి వారికా తీర్పు తీర్చడానికి ఈ స్థానంలో ఉన్నది? న్యాయాధిపతి గారు కోపంగా ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే అయ్యా. మరుసటి రోజు అన్నదమ్ములది పరీక్షించము. అయ్యా, తప్పంతా తమ్ముడిదే. ఇతన్ని కారాగారంలో వేయండి. సరే అయ్యా. త్రాగడానికి ఏమైనా తీసుకొని రమ్ము. సరే అయ్యా. మళ్ళీ వచ్చారు. న్యాయం ఇప్పించండి అయ్యా. చెప్పాను కదమ్మా, న్యాయాధిపతి గారు అలాంటివే. అయ్యా, పుణ్యం ఉంటుంది, మీ కాలు పట్టుకుంటాను. న్యాయాధిపతి గారు వస్తారుగా, ఒకసారి చూస్తానమ్మా, ఆగండి. సరే అయ్యా. ఏమిటి అక్కడ గొడవ? అయ్యా, ముసలి విధవరాలు మళ్ళీ వచ్చిందయ్యా. నువ్వు చెప్పిన విధవరాలు ఆమె రోజుల నుంచి అక్కడే ఉన్నారా? అయ్యో, ప్రవేశపెట్టు. సరే అయ్యా. మీరు న్యాయాధిపతి మనసును మీరు కలిగించారు. రండి, న్యాయాధిపతి దగ్గర మీ మనసు పెట్టుచున్నదా? ఆయన వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చడు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. ప్రభు ప్రభు ప్రభు, వందనాలయ్యా. లే మార్త, ఎలా ఉంది ప్రభు? నా ప్రియమైన లాజరు ఎలా ఉన్నాడు? బాగున్నారు ప్రభు. ప్రభు, మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి బస్ చేద్దురు రండి ప్రభు. అలాగే. ఏంటి, ప్రభు వస్తున్నారా? ఏంటి, మన ప్రభు వస్తున్నారా? అవును, నువ్వు వెళ్ళి ప్రభువును ఆహ్వానించు. నేను ప్రభువుకి ఏమైనా తినడానికి సిద్ధం చేసుకొని వస్తాను. ప్రభువా ప్రభువా ప్రభువా, వందనాలయ్యా. లే మరియా, ఎలా ఉన్నావు? బాగున్నాను ప్రభువా. లాజర్ ఎక్కడికి వెళ్ళాడు? చిన్న పనుండి బయటికి వెళ్ళారు ప్రభువా. రేపనగా కానీ ఇంటికి రాడు ప్రభువా. మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది ప్రభువా. మీ జీవపు ఊటపు గల మాటలు వినాలని నాకు ఎంతో ఆసక్తిగా ఉంది ప్రభువా. రండి ప్రభువా, రండి. కూర్చోండి ప్రభువా. ప్రభువా, మీ మాటలు వినాలని నాకు ఎంతో ఆసక్తిగా ఉంది ప్రభా. మీరు చెప్తారా? విను. ఉప్పు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత తొక్కబట్టికే గాని మరి దేనికి నీ పనికిరాదు. అర్థమైందా మరియా? చూడు, నేను ఇక ప్రభు వస్తున్న కంగారుతో నేను తినడానికి సిద్ధం చేస్తుంటే నాకు సహాయం చేయకుండా వెళ్ళి ప్రభు దగ్గర కూర్చుంటుందా? నేను ఇప్పుడు ఎలాగైనా ప్రభుని అడుగుతాను.
ప్రభువా నేను పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుము. మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది, అది ఆమె యొద్ద నుండి ఎన్నటికీ కలుగుతుంది. అవునా ప్రభువా? అవును. అయితే నేను కూడా వింటాను. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చిదినని తలంచవద్దు. నెరవేర్చుటికే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆగండి అమ్మా, ఆగండి. వందనాలమ్మా. ఏంటమ్మా ఎలాగొచ్చారు? ప్రభువుని కలవడానికి వచ్చాను. అయితే ఉండండి, ప్రభువుకు చెప్పొస్తాను. ప్రభు, నీ తల్లియు నీ సహోదరులను వెలుపల నుండి నీ కోసం ఎదురు చూచుచున్నారు. ఇదిగో నా తల్లియు, ఇదిగో నా సహోదరియు. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా తల్లి, నా సహోదరియు, నా సహోదరుడును. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచలేని ఎడల నేను మరల వచ్చి మీరు నేనుండు స్థలములో ఉండులాగున మిమ్మల్ని తీసుకుపోవుదు. నేను వెళ్ళు స్థలమునకు మార్గము మీకు తెలియను. ప్రభు, మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారో మాకు తెలియదు. మీరు వెళ్ళే మార్గం ఎలా తెలుస్తుంది? నేనే మార్గమును, సత్యమును, జీవమును. మా ద్వారానే తప్ప మరి ఎవడును తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరుగుయుంటే తండ్రిని ఎరుగుదురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు. ప్రభువా, నీవు లోకమునకు కాగా మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకున్నట్టుకేమి సంభవించింది. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వెళ్ళి నివాసము చేతుము. ఒకడు నన్ను ప్రేమింపకపోయిన ఎడల వాడు నా మాట గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీతో ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయును. నేను వెళ్ళి మరల మీ యొద్దకు వచ్చేదనని చెప్పిన మాట మీరు వింటిరి కదా. మీరు నన్ను నిజముగా ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. లెండి, ఇక్కడ నుండి వెళ్ళుదము. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలకు వారందరూ సంతోషించి ఆనందగానాలు చేస్తున్నారు. బాగానే ఉండవు. తీసేంట తీసాము ఇట్రమ్మా. చిత్రలవాడే మనిషయ చల చిత్రలవాడే చిత్రలవాడే మనిషయ చల చిత్రలవాడే చల చిత్రలవాడే.
రక్షించుటకు పరిశుద్ధుడొచ్చినాడు ఆ పరమును చేర్చుతాడు పరిశుద్ధుడొచ్చినాడు ఆ పరమును చేర్చుతాడు చిత్రలవాడే మన యేసయ్య చాలా చిత్రలవాడే చిత్రలవాడే మన యేసయ్య చాలా చిత్రలవాడే కోలు కోలు కోరడంట కొబ్బరికాయలు కోరడంట కోలు కోలు కోరడంట కొబ్బరికాయలు కోరడంట దయగలవాడమ్మో ఈ జగమున లేనెల్లడమ్మో దయగలవాడమ్మో ఈ జగమున లేనెల్లడమ్మో చిత్రలవాడే మన యేసయ్య చాలా చిత్రలవాడే చిత్రలవాడే మన యేసయ్య చాలా చిత్రలవాడే అందరికి వందనాలు. అమ్మ పైన 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 రండి రండి. అమ్మ డ్రామా వేసిన వాళ్ళందరూ ఒక్కసారి పైకి రావాలి. అదే యాక్చువల్గా ఫోటో దిగాలని మాకు తెలీదు. సునీల్ అన్న దిగిన ఫోటోలు చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మేము కూడా ఫోటోలు దిగుతున్నాం. రండి ఆమా రా 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 రా. డ్రామా వేసిన వాళ్ళు, డ్రామాలో పాల్గొన్న వాళ్ళందరూ. ఏయ్ చిన్నపిల్లలందరూ ముందుకు రండి. ముందుకి 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 ముందుకి. కింద కూర్చో. అక్కడ కూర్చో. కూర్చో 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 కూర్చో. కొద్దిగా అన్న ఒక్కసారి జ్ఞాపకానికి కూర్చో. కూర్చో కూర్చోరా, పర్లేదు కూర్చో. కావ్యాన్ని ముందు పెట్టు, కావ్యాన్ని ముందు పెట్టు, కావ్యాన్ని అటు పెట్టు, అటు పెట్టు, అటు పెట్టు. కెవిన్ గడి పక్కన పెట్టు. అన్న అక్కడ లేదా వెనక్కి వచ్చిండు అన్న, వెనక్కి వచ్చింది, వెనక్కి వచ్చి. కూర్చోండి జర. అఖిల వచ్చింది. ఆ ఫోటోలు చూసినప్పుడు బయట స్టే చేసి డ్రామా వేయాలని ఆశ కలిగింది. ఇప్పుడు దాకా తెలుగు బాప్రి సంఘం చేసిన నాటక ప్రదర్శనలు, సాంగ్స్, డ్యాన్స్ అన్నీ చూశారు. అలాగే ఇప్పుడు పెనువేల ప్రార్థనా మందిరం నుండి మనం నాట్య ప్రదర్శన స్కిట్, ఇందాక దాకా నాట్య ప్రదర్శన చూసాం. ఇప్పుడైతే మనం స్కిట్ చూద్దాం. ఈరోజు మిమ్మల్ని ఇలా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మనం అంశంలోకి వెళ్దాం. ఈరోజు మన అంశము
తీర్పు దినము. తీర్పు దినమున ఏం జరిగిద్ది, అసలు తీర్పు దినమున ఎవరుంటారో గురించి తెలుసుకుందాం. తీర్పు దినమున ఎవరుంటారంటే దేవుని అనుమతి ద్వారా పుట్టిన ప్రతివాడు తీర్పు దినమున ఉంటాడు. అతడు ఏ జాతైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఇలా ఎవరైనా సరే తీర్పు దినమున ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి పుట్టడం చనిపోవడం ఎలా కామన్గా ఉంటుందో అలాగే తీర్పు దినము కూడా అలానే కామన్గా ఉంటుంది. అసలు తీర్పు దినమున ఏం జరిగిద్దో మనకున్న సమయంలో తెలుసుకుందాం. హలో, చెప్పండి. ప్రతి ఒక్కరూ తీర్పు దినమున సైన్ చేస్తాను. అమౌంట్ నాకు పంపించేయండి, నేను మాట్లాడతాను వాళ్ళతో. తీర్పు దినంలో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తీర్పు దినమున ఉండాల్సిందే. తీర్పు దినమున మనం ఏం చేస్తామో అది చూద్దాం. అసలు తీర్పు దినమున ఏం జరిగిద్దో కూడా మనం తెలుసుకుందాం. ఓకే, తీర్పు దినమున మనకు అక్కడ జీవగ్రంథం ఉంటుంది. అసలు జీవగ్రంథం గురించి బైబిల్ ఏం చెప్తుంది అది తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనాన్ని ధ్యానిద్దాం. ఏంటండి ఈ మధ్య అసలు చర్చిలోనే కనబట్టలా? అసలే ఈ సంవత్సరాల కన్నా ₹1,00,00,000 సంపాదించాలని గోల్ పెట్టుకున్నా. ఏంటి, ఇంకా ₹1,00,00,000 కూడా సంపాదించలేదా? నేను అప్పుడు లోపల 10 కోట్లు కూడా సంపాదించేస్తానులేండి. ఇక ఎలాగన్నా మనం బిజినెస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అయితే ఎవని పేరునైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఇందాక చెప్పాను కదా, తీర్పు దినమున అక్కడ మనకి జీవగ్రంథం ఉంటుందని. జీవగ్రంథంలో రాయబడిన పేర్లు మాత్రమే పరలోకంలో చోటు దక్కుతుంది. ఒకవేళ రాయబడలేని పేర్లు మాత్రం నరకంలో వెళ్ళిపోతారు. అసలు జీవగ్రంథంలో మన పేరు ఉండాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా అంటే ఎలా? మన క్రియల చొప్పున, మన మాటల ద్వారా, ప్రవక్తన ద్వారా, మన చూపు ద్వారా, వీటన్నిటి ద్వారా మనం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే జీవగ్రంథంలో మన పేరు లభిస్తుంది. పుట్టిన ప్రతి ఒక్కరు మరణించక తప్పదు. అలాగే మరణించిన ప్రతి ఒక్కరూ దేవుని తీర్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయలేని వారందరూ తీర్పు దినమున చాలా కఠినమైన తీర్పును ఎదుర్కొంటారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రార్థించుకుందాం. టైం అయిపోతుంది. ఇప్పటికే 12 అయిపోయింది. అక్కడ చూసినా వైన్ షాప్ లైన్ పెరిగిపోద్ది. అసలే రేట్లు తగ్గించారు. చెమటలు పట్టేసినాయి. పాస్టమ్ గారు చూస్తేనే త్వరగా పంపించట్లేదు. ఇప్పుడు వెళ్ళకపోతే నా పని అయిపోద్ది. రేయ్ ఇంకేం వదలదు కానీ 10 వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి ప్రభా, గడిచిన మరి మేము ఈ రోజు తీర్పు దినము గురించి మాట్లాడుకున్నాం. తీర్పు దినమున ఎవరుంటారు, అసలు తీర్పు దినమున ఏం జరిగిద్దో తెలుసుకున్నాం నాయన. ప్రభా, జీవగ్రంథంలో మా పేర్లు ఉండే కృపను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మీ తీర్పును మేము కఠినంగా ఎదుర్కోకుండా ప్రభా మంచిగా ఎదుర్కొనే కృపను దయచేయమని అడుగుచు ఏ సతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. ఎలా ఉన్నావు? కొందరు శ్రద్ధగా వింటున్నారు, మరి కొందరు దేవునికి మందిరానికి మారిపోతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? గమనిద్దాం. వాళ్ళు శనివారం అనేపాటికి ఆదివారానికి ఎలా సిద్ధం ఉంటున్నారో, చర్చిలో ఎలా ఉంటున్నారో కూడా గమనిద్దాం. అప్పుడు తెలుస్తుంది మనకు ఒకటి. సరే అక్క.
టిఫిన్ రెడీ అయింది, తిందు రండి. ఇప్పుడు నాకు టైం లేదులే, మీటింగ్ ఉంది నాకు. మ్యాగీ లే, టిఫిన్ చేద్దాం. మ్యాగీ లేస్తానులే అమ్మ, తర్వాత తింటాను, నిద్ర వస్తుంది. ఏంటి నైట్ అంతా ఫోన్ చూస్తూ లేటు పడుకొని లేటుగా లెగుస్తావు. ఇవాళన్నా త్వరగా లే, రేపు సండే. సండే అయితే ఏంటమ్మా, త్వరగా లెగవాలా ఏంటి? సండే అయితే ఏంటా, రేపు చర్చికి త్వరగా వెళ్ళాలి, మర్చిపోయావా? త్వరగా వెళ్తే ఏంటి, లేటుగా వెళ్తే ఏంటమ్మా? సరే కానీ రేపు కొత్త సినిమా వేస్తున్నాడంట, చూసేసి వెళ్దాం, సరేనా? సరే అమ్మా. వీళ్ళేంటి ఇలా ఉన్నారు? చర్చిలో నేను ఇంకా వీళ్ళు చాలా మంచి కుటుంబం, శ్రద్ధగా వింటున్నారేమో అనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే ఒకలేమో టీవీ అనే వ్యసనంతో ఉన్నారు, ఇంకొకలేమో ఫోన్ అనే వ్యసనంతో ఉన్నారు. అసలు ఏం చేయాలి వీళ్ళని? వాళ్ళకి దేవుని మాటలు అవసరం అక్క. దేవుని మాటల వల్లగానే వాళ్ళని మార్చగలం మనం. మారుద్దాం. నాన్న 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 నాన్న, ఎందుకు నాన్న ఇంట్లో కూడా తాగుతున్నావు? తాగకు నాన్న, హెల్త్ పాడైపోద్ది, ప్లీజ్ నాన్న. వెళ్ళు నువ్వు పక్కి. నీకేం తెలుసు అసలు మంత తాగకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అసలే రేపు ఆదివారం, రేపు మంత తాగడం కూడా కుదరదు. రేపుది కూడా ఈరోజే తాగేస్తాను నేను. హలో హలో, ఎవరు? నేనురా. చెప్పేంటి? ఐజాక్ని. చెప్పరా. మనోళ్ళంతా ఎక్కడుంటే నువ్వెక్కడ ఉన్నావురా? ఇంట్లో ఉన్నా. చెప్పేంటి? ఆహా, పక్కన ఏడిపేంటి? మా కూతురులేరా. ఆహా, ఇంట్లోనే పెట్టావా దుకాణం? నాకు తెలుసురా నువ్వు మారవని, నాకు తెలుసు నువ్వు మారవని. నీకు ఎన్నిసార్లు చెప్పారా ఇంట్లో తాక్కని? నీకు ఎన్నిసార్లు చెప్పాను? హలో హలో హలో. బా, వీడికి ఎక్కువైనట్టుంది. పోరా బాబు. ఇతనేంటి మనం చర్చిలో ఉన్నదప్పుడు మన ముందే కూర్చుకుని ఎంత బుద్ధిగా వింటున్నాడేమో అనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళ కూతుర్ని బాధ పెడుతున్నాడేంటి ఇతను? అతడు తాగుడికి బానిసైపోయాడక్క. అతనికి దేవుని మాటలు చెప్పి ఎలాగన్నా మార్చాలక్క. తప్పకుండా మారుద్దాం. నమస్తే అండి. ఏంటి రేపు వస్తున్నావా చర్చికి? అంటే రేపు ఒక మీటింగ్ ఉంది, 12 అయిపోద్దిలే, అప్పుడు వస్తా. 12ంటికి చర్చి అయిపోయింది, అయినా అప్పుడు వచ్చి ఏం చేస్తావేంటి? అంత పనే ఉంది నీకు? చెప్పాను కదండి, ₹1 సంపాదించాలని. అబ్బో, అది ఎప్పుడు కావాలే? నేను కూడా మీ అంత అవ్వాలి కదా మరి. అలా అని చర్చి మానేయకూడదు కదా. ఒకటి, మనం చర్చిలో ఏమన్నామని కాదు, చర్చికి వచ్చామా లేదా, కానుకేసామా లేదా, అంతే. అలా ఉండాలి అంతే. లేకపోతే ఆ పాస్టర్ ముఖం తెలుసు కదా నీకు, ఎందుకు రాలేదు ఏంటి అడుగుతానే ఉంటుంది. సర్లేండి, అయితే రేపు త్వరగా వచ్చేస్తాం మరి. మరి ఆ ₹1 పరిస్థితి? సర్లే, రా రా. ఇటు వెనక్కరా. ఏంటక్క, సంఘస్థులందరూ ఇలా అయిపోతున్నారు? ఫస్ట్లో ఎంత భక్తిగా ఉండేవాళ్ళు, ఇప్పుడేమో ఇలా అయిపోయారు. వీళ్ళందరికీ టీవీ, ఫోన్, డబ్బు, గర్వం ఇలాంటి వ్యసనాలు వాళ్ళలో ఉన్నాయి. అవే వాళ్ళు లక్ష్యంలు అనుకుంటూ తిరుగుతున్నారు. మనం ఎలాగైనా సరే దేవుడు వాక్యం చెప్పి వాళ్ళని మార్చాలి. దేవుడు మాటలే వారిని మార్చగలుగుతాయి. సరే అక్క.
యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు మనం ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి, రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి, యేసుక్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ, యేసుక్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ, తొలగించు భ్రమలన్నీ, కనుగొనము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని, తొలగించు భ్రమలన్నీ, కనుగొనము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని, దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా వందనాలు. పోయిన వారం మనం తీర్పు దినము గురించి మాట్లాడుకున్నాం. తీర్పు దినమున ఎవరుంటారు, అసలు తీర్పు దినమున ఏం జరిగిద్దో మనం మాట్లాడుకున్నాం. కానీ కొందరు దేవుని మందిరానికి దూరం అవుతున్నారు. అలా ఎందుకని నేను పరిశీలించినప్పుడు వాళ్ళలో ఉన్నది వ్యసనం. ఆ వ్యసనం, అసలు ఈ వ్యసనం అంటే ఏమిటి, ఈ వ్యసనం ఎలా గుర్తించాలి, మరియు ఎలా వీళ్ళని విడిపించాలి, అసలు ఈరోజు మన అంశమే వ్యసనం అంటే ఏమిటి, దాని గురించి తెలుసుకుందాం. మనకు సాధారణంగా తెలిసిన వ్యసనాలు మద్యం, సిగరెట్లు, గుట్కాలు, డ్రగ్స్ ఇలాంటివి. కానీ నేటి దినముల్లో మనకున్న వ్యసనాలు టీవీ, ఫోన్, డబ్బు, గర్వం ఇలాంటివి మనకి తెలియకుండానే అపవాది మనలో ఉంచాడు. అసలు ఈ వ్యసనాలను మనం ఎలా గుర్తించాలి? మనం ఏదైనా ఒక అలవాటు మరియు పని చేస్తుంటే అది మన సమయాన్ని వృధా చేస్తుంది, అది మనం వ్యసనం అని గుర్తించాలి. అసలు ఈ వ్యసనం మీకు దేవునికి మధ్య దూరాన్ని పెంచుతుంది, కాబట్టి ఆ అలవాటుని మీరు వ్యసనం అని గుర్తించాలి. అసలు ఈ వ్యసనాన్ని మనం ఎలా అధిగమించాలి అంటే, మనం దేవుని సహాయం తప్ప మరి దేని ద్వారా మనం తెలుసుకోలేము. కాబట్టి మీరందరూ దేవుని సహాయం కోరండి. అలాగే మనం మన వ్యసనాల్ని ఎలాగో అధిగమించలేము, కాబట్టి మీరంతా తప్పనిసరిగా దేవుని సహాయం కోరండి. ఎందుకంటే దేవుని సహాయం మీకు చాలా అవసరం. ఎందుకంటే మీరు అంతిమ దినముల్లో ఉన్నారు, కాబట్టి మీరందరూ తప్పక దేవుని సహాయం కోరండి. దయచేసి నిర్లక్ష్యం చెయ్యవద్దు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయ్యా నాయన ప్రభా, పోయిన వారం మేము తీర్పు దినము గురించి తెలుసుకున్నాం. ప్రభా, తీర్పు దినమున ఎవరుంటారు, అసలు ఏం జరిగిద్దో తెలుసుకున్నాం. కానీ ప్రభా, ఈ వారం ప్రభా మేము వ్యసనం అంటే ఏమిటి దాని గురించి తెలుసుకున్నాం. ప్రభా, వ్యసనంలో చాలామంది పడిపోయొచ్చున్నారు తండ్రి. ప్రభా, వాళ్ళందరినీ కాపాడండి తండ్రి నాయన. అలాగే అక్కడ మా జీవ గ్రంథంలో మా అందరి పేర్లు ఉండే కృపను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇంకా ఎవరైతే వాళ్ళ వ్యసనాలతో బాధపడుచున్నారో వాళ్ళందరినీ విడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. ఏంటి
అలా అలాగే చెప్తా ఉంటారు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. ₹1,00,00,000 మర్చిపో మాకే. నేను టీవీ తీసుకెళ్ళాను. నేను వచ్చి చూస్తాను, అకౌంట్స్ నేను చెక్ చేస్తాలే. నాకు చెక్ పంపిస్తే నేను వచ్చి సిగ్నేచర్ చేసేస్తా ఆయనకి. 1 నిమిషం లైన్లో ఉండు. టిఫిన్ రెడీ అయిందా? మీరు ఎలాగో వండినా తినరు కదా, అందుకే వండలేదు. ఇవాళకి బయట తినేయండి. అబ్బా, సరే, కొంతసేపు దేవుని వాక్యం విందాం. అవును, ఇంతకీ టైం ఎంత? అమ్మో, 9 అయిపోయింది. కొత్త సినిమా వేస్తాడు కదా, మరి దేవుని వాక్యం తర్వాత చూడొచ్చులే. ఎవరండి మీరు? ఇలా లోపలికి వస్తున్నారేంటి? అమ్మా, వీళ్ళ గెటప్పులు చాలా బాగున్నాయి కదా. మీ పేర్లేంటి? నా పేరు మార్తా. నా పేరు మరియా. మీరు చదివే ఉంటారు కొత్త నిబంధనలో. లేదే. అమ్మా, సండే స్కూల్లో చెప్పారమ్మా మార్తా మరియా స్టోరీ. అదే అమ్మా, లాజర్ వాళ్ళ చెల్లెళ్ళు. అవును కదా. అయినా వాళ్ళు ఇలా ఎలా వస్తారు? అసలు ఇది జరిగిద్దా? అసలు ఇది నమ్మబుద్ధి కావట్లా. మీరు ఎందుకు వచ్చారు? మీరు కూడా నాలాగే దేవుని మాటలకు ప్రాధాన్యం ఇవ్వకుండా మీ పనుల మీదే ఉంటున్నారు. నేను కూడా అలాగే యేసయ్య మాటలు వినలే. యేసయ్య మా ఇంటికి వచ్చినప్పుడు నేను నా పనులు నేను చేసుకుంటున్నా, వంట చేస్తున్నా యేసు కోసమే. కానీ యేసు నేను చేసిందంత వ్యర్థమే అన్నా. ఎందుకంటే ఈ లోకంలో అన్నిటికైనా ముఖ్యమైనవి యేసు మాటలు. అందుకు నేను ఆయన దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటున్నా. అందుకే నేను చేసిందంతా సరైనదే అన్నారు, మాతా చేసిందంతా వ్యర్థమే అన్నారు. మీరు కూడా అలాగే చేస్తున్నారు. మీరేమో ఫోన్కి టీవీకి వ్యసన పడిపోయారు. దేవుని మాటలకు దూరం అవుతున్నారు. దేవునికి దూరంగా ఉండి మీరేమీ చేయలేరు. ఇప్పటికైనా దేవునికి దూరం చేసే మీ అలవాట్లన్నీ వదిలేయండి. హలో, నాకు భయం చేస్తుంది. ఇప్పుడు ఈ మందు మొత్తం నేనే తాగేస్తా. ఈరోజు మామూలుగా ఉండదు అసలు. ఏయ్, ఎవరు నువ్వు ఇంట్లోకి వచ్చా? నా పేరు నోవాహు. ఏ నోవాహు? నీకు తెలియదా? నువ్వు పరిశుద్ధ గ్రంథం చదవలేదా? పరిశుద్ధ గ్రంథమా? అది ఎప్పుడు చూశాను. అదే సండే స్కూల్లో మా కూతురు పాడుతూ ఉంటుంది, నడుం కొట్టు వాడు కొట్టు నోవాహు. ఆ నోవాహా? అవును. మీరెలా వచ్చారు ఇక్కడికి? నేను కూడా నీలాగా పాపం చేసిన వాడిని, మద్యము తాగిన వాడిని. కానీ దేవుని కృపచేత నేను కాపాడబడ్డాను. ఆయన మాట విన్నాను. కాబట్టి నేను, నా కుటుంబం ఆ మహా జలప్రలయం నుంచి కాపాడబడ్డాం. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, నీవు కూడా నీ అలవాటును మార్చుకోవాలి. నీవు మద్యం తాగడం వల్ల నీ కూతురు బాధపడుతుంది, నీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఏమి లాభం చెప్పు? కనీసం ఇప్పటికైనా నీ అలవాటును మార్చుకో. నీ కుటుంబం కోసమైనా దేవుని మాట విను. అలక్ష్యం పెట్టకు, ఆలోచించు, ప్రార్థించు. ఇన్ని రోజులు నేను మద్యం తాగి చాలామందికి చులకనగా తయారయ్యాను. అసలు మద్యం తాగడం వల్ల నాకేమొస్తుంది? ఒక్క 5 నిమిషాలు మత్తు తప్ప. పాపం నా చిట్టి తల్లి నా కోసం ఎంతలా ఏడ్చిందో. ఇకనన్నా నేను మారకపోతే దేవుని దృష్టికి నేను అస్సలు వెళ్ళను. కానీ ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉంటే కానీ ఈ నోవాహుని పంపి నన్ను మారుస్తాడు. నేను ఇప్పుడు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను.
మీరేంటండి ఇక్కడ ఉన్నారు? ఈ ఆఫీసు నాది, నువ్వేంటి ఇక్కడ చెప్పు ఫస్ట్. అంటే కొత్త ప్రాజెక్ట్ వచ్చింది కదా, దానికి టెండర్ వేద్దామని వచ్చా. ఇది కానీ ఓకే అయితే నా ₹1,00,00,000 ఆస్తి తీరిపోయినట్టండి. ఆహా, దా కూర్చో. వీడికి ఎలా ఉన్నాయి ఇవ్వకూడదు. హలో సార్. హలో, ఏంటి మన చర్చి మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. కొంపతీసి మీరు కూడా టెండర్ కోసం వచ్చారేంటి? అవునండి. సరే రండి కూర్చోండి. మీరు తొందరగా ఈ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేస్తే నేను ఈరోజు అసలు ఫుల్ బిజీ, బయటికి వెళ్ళాలి. ఏమన్నా ఖాళీగా ఉన్నామేంటండి? ఆగు, పనులు ఉన్నాయి. కూర్చోండి కొద్దిసేపు. ఓ చర్చి వాళ్ళం కలుసుకున్నాం, ఓ టీ కూడా తాగపోతే ఎట్లాగా? ఏ ముట్టిదా? ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు? నా పేరు సొలొమోను. నేను దావీదు గారి కుమారుణ్ణి. మీరు పరిశుద్ధ గ్రంథంలో చదివే ఉంటారుగా. పరిశుద్ధ గ్రంథమా అండి? మీకేం తెలుసా ఆయన? అంటే నాకు అంత డైరెక్ట్గా అంటే అది ఆపండి, ఇంకా తెలియకపోతే ఒప్పుకోవచ్చుగా, అలాగా ఒప్పుకోరు అండి. మీకేం తెలుసా ఆయన? తెలుసండి, దావీదు కుమారుడు, జ్ఞానవంతుడు, బైబిల్లో ఉంటాడు. అదే మన పాస్టమ్ చెప్పిందిగా. ఆహా, అంటే బైబిల్లో ఉండాల్సిన ఆయన ఇలా మన ముందుకు వచ్చాడంటే నమ్మలేకపోతున్నానండి. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? నేను రాజుని. నాకు దేవుడు కావాల్సినవన్నీ ఇచ్చాడు, ప్రతి ఒక్కటి. డబ్బు, బంగారం, ఆస్తి, ఇలా నాకు ఏది కావాలంటే అన్నీ ఇచ్చాడు. కానీ నేను దేవుణ్ణి వాటన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి అడిగాను, అదే జ్ఞానం. జ్ఞానం ముత్యాల కన్నా శ్రేష్టమైనవి, విలువగల సొత్తులేవి వాటితో సాటిరావు. మీరు కూడా డబ్బు సంపాదించాలని తెగ పరుగులు పెడుతున్నారుగా. డబ్బు సంపాదించాలని లక్ష్యం పెట్టుకొని గుడ్డిగా వెళ్తున్నారు. డబ్బు ఉంది కన్నా ఇతరులను చులకనగా చూడడం, ఇలా దేవునికి మీకు దూరం చేసే ప్రతిదాని వెంట మీరు వెళ్తున్నారు. ఇంకెలాగైతే మీరు పరలోకం చేరలేరు. ఎక్కడ నుండి అయినా మారండి. దేవుణ్ణి జ్ఞానం కోసం అడగండి, జ్ఞానాన్ని వెతకండి. ఇక్కడ నుండి అయినా పరలోకం చేరడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవ్వండి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇక నుండి అయినా మారదాం. మనం డబ్బు వెంట పరుగులు తీయకుండా దేవుని వైపు పరుగులు పెట్టాలి. పాస్టమ్ గారు చెప్పినట్టు మనం తీర్పు దినం కోసం సిద్ధపడాలి. ఈ డబ్బు అనే వ్యసనాన్ని విడిచిపెట్టాలి. మనం ఆఖరి దినాల్లో ఉన్నాం. ఇప్పటికన్నా మారదాం. నేను వెళ్ళిపోతున్నా, మీరు మారండి. అవునండి, ఆయన చెప్పింది కూడా నిజమే. మనం నిజంగా రాంగ్ రూట్లో ఉన్నట్టున్నాం. ఏంటి ₹1,00,00,000 సంపాదించడం మర్చిపోయావా ఏంటి? అలా అలాగే చెప్తూ ఉంటారు, అయ్యేం మనసులో పెట్టుకో మాకు. ఈ రోజుల్లో డబ్బులు ఉంటేనే అన్నీ. ఈ టెండర్ తీసుకొని బాగా చేసి ఎలాగన్నా ₹1,00,00,000 సంపాదించుకో. ఓ వెళ్ళు. అసలు ఏం చేస్తున్నాను నేను ఇన్ని రోజులు? అనవసరంగా ఇన్ని రోజులు డబ్బు వెనకపడ్డా. వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో సంతోషంగా ఉన్న ఒక్కరోజు లేదు. అయినా అసలు మనిషికి డబ్బే అవసరం అనుకుంటూ ఎన్నాళ్ళు డబ్బు వెంట పడ్డాను. అయినా డబ్బు కన్నా విలువైనది జ్ఞానం అంట కదా. ఎక్కడ నుండి అయినా డబ్బు కాకుండా దేవునికి దగ్గర అవ్వాలి, అప్పుడే నేను పరలోకం చేరగలను. ఆయన ఇచ్చే ఆ జ్ఞానంతో ఏది విలువైనదో తెలుసుకుంటా. ఆ వాక్యమే విలువైనది అంట కదా, అది తెలుసుకొని పరలోకం చేరుకుంటా. అయ్యా, ఇన్ని రోజులు నేను మద్యం మత్తులో పడి ఎన్ని పాపాలు చేశానో నాయన. తండ్రి, ఇకపై నేను ఆ వ్యసనం జోలికి వెళ్లకుండా నన్ను కాపాడినందుకు మీకే స్తోత్రం నాయన. నాయన, పాపం నా చిట్టి తల్లి నాయన, ఎంతలా నేను బాధ పెట్టానో నాయన. ఇకపై నుంచి నా చిట్టి తల్లిని నేను బాధ పెట్టకుండా జాగ్రత్తగా క్షేమంగా చూసుకుంటాను నాయన.
నన్ను మార్చినందుకు నీకే స్తోత్రం నాయన. ఇకపై నేను ఆ మందు అనే వ్యసనం జోలికి వెళ్లకుండా నన్ను నేను కాపాడుకుంటాను తండ్రి. అయ్యా, మా నాన్నని మార్చినందుకు మీకు వందనాలయ్యా. మా నాన్న ఎప్పట్లాగే మంచిగా ఆరోగ్యం కలిగి ఉండేటట్టు చూడండి యేసయ్యా. ఇంకా ఏ వ్యసనాలకి లోపడకుండా మీరే తోడుగా నీడిగా ఉండండి యేసయ్యా. యేసయ్యా, ఇప్పటి వరకు నాయన ప్రభువా నేను మనీ అంటూ ప్రభువా దాని వెనక తిరిగి ప్రభువా నా టైం వేస్ట్ చేసుకున్నాను ప్రభువా. దానివల్ల నీ సన్నిధిని ప్రభువా నీ వాక్యాన్ని కోల్పోయా ప్రభువా. నేను దానివల్ల నాయన ప్రభువా డబ్బు వల్ల నా ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయలేకపోయాను ప్రభువా. నన్ను క్షమించండి అయ్యా. అయ్యా దావీదు ప్రభువా సొలొమోన్ ద్వారా నాతో మాట్లాడినందుకు నీకే వందనాలు ప్రభువా. నీకే స్తోత్రాలు ప్రభువా. నన్ను క్షమించేసి నైనా ప్రభా, ఇన్నాళ్ళనైనా ప్రభా తెలియక డబ్బు వెనక పడ్డాను నైనా కానీ నైనా ఇప్పటి నుండి అయినా ప్రభా ఆ డబ్బు కాకుండా నీకు దగ్గర అవటానికి సహాయం దయచేయండి నైనా ప్రభా ఆ డబ్బుకైనా విలువైనది నీ జ్ఞానం అని తెలుసుకోగలిగాను నైనా ప్రభా జ్ఞానాన్ని నాకు దయచేయండి నైనా ప్రభా జ్ఞానంతోనైనా ఏది విలువైనదో నేను తెలుసుకుంటే సహాయం తెచ్చింది నైనా ప్రభా నీ మాటలే విలువైనవి అని తెలుసుకున్నాయినా నైనా ప్రభా వాటి ద్వారా నేను పరలోకానికి సహాయం తెచ్చాను వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నా సంఘంలో ఇదే మార్పు రావాలనుకున్నా. ఖచ్చితంగా దేవునికి స్తుతులు చెల్లించుకోవాలి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నాయన, గడిచిన కాలం నుంచి మమ్మల్ని మా కుటుంబాలని కాచి కాపాడు నాయన. ప్రభా నా సంఘంలో మార్పు వస్తుంది తండ్రి. ప్రభా ఎవరైతే వ్యసనాల్లో పడిపోయారో వాళ్ళలో చాలామంది ప్రభా పైకి లేవనెత్తబడ్డారు తండ్రి. ప్రభా నాకు ఈరోజు మీకే చాలా సంతోషంగా ఉంది తండ్రి. ప్రభా అది ఏం చేసినా మేము తీర్చలేను తండ్రి. ప్రభా మీకే వందనాలు నాయన. ప్రభా చాలా థ్యాంక్స్ తండ్రి నాయన. నా సంఘంలో కొంతమందినైనా మార్చే తండ్రి. ప్రభా ఇంకొంతమంది ఉన్నారు తండ్రి. ప్రభా వాళ్ళని కూడా త్వరలో మార్చమని అడుగుచు తీర్పు దినమున మేము అందరం కలుసుకునే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే అందరం పరలోకంలో కూడా కలుసుకునే కృపను దయచేయమని అడుగుచు ఏ సతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తీర్పు దినం. స్వప్నిక, నీ పేరు జీవగ్రంథంలో లిఖించబడింది. నీవు నీ విశ్వాసుల పట్ల భారం కలిగి ప్రార్థించావు. అలాగే కొన్ని ఆత్మలను రక్షించాలని భారంతో ప్రార్థించావు. నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. అందుకే నీకు పరలోకంలో చోటు లభించింది. జాస్మిన్ వర్షిని, నీకు నరకం. ఎందుకంటే నీవు దేవునికి దూరంగా ఉన్నావు. ప్రసంగాల ద్వారా, బైబిల్లోని పాత్రల ద్వారా నిన్ను ఎంతగా మార్చాలని చూసినా నీవు మారలేదు. అలాగే ఉన్నావు. నీవు మారకుండా దేవునికి దూరంగానే ఉన్నావు. అందుకే నీకు నరకం. సంజయ్, నీ పేరు జీవగ్రంథంలో లిఖించబడింది. పరలోకానికి నీవు అర్హుడవు. నీవు నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టడుగా జీవించావు. మార్పు పొంది ఏది విలువైనదో తెలుసుకున్నావు. నీ ఆశలను వదిలిపెట్టి దేవునికి ఇష్టడుగా నడిచావు. అందుకే నీకు పరలోకంలో చోటు లభించింది. బాచా అందరూ మిస్ అయిపోతున్నారు. ప్రియదర్శిని, నీకు నరకం. దేవుని మాటలు వినకుండా, నీ భర్తకు లోబడకుండా నీకు ఇష్టానుసారంగా జీవించావు, లోకానుసారంగా జీవించావు. ప్రసంగాల ద్వారా,
పరిశుద్ధ గ్రంథంలోని పాత్రల ద్వారా నిన్ను ఎంతగా మార్చాలని చూసినా నీవు మారలేదు. ఆఖరికి నీ కన్న బిడ్డను కూడా నీ దారిలోనే తీసుకువెళ్ళు. అందుకే నీకు నరకం తప్పదు. అందరిటే రావాలి. ఎఫ్రేం, నీ పేరు జీవగ్రంథంలో లిఖించబడింది. నీకు పరలోకంలో చోటు లభించింది. దేవుని మాటలను నీవు అంగీకరించిన దగ్గర నుండి మళ్ళీ నీ పాత జీవితానికి వెళ్ళకుండా దేవునికి దగ్గరగా జీవించావు. నీ కుటుంబానికి దగ్గరగా ఉంటూ వాక్యానుసారంగా జీవించావు. అందుకే నీకు పరలోకంలో చోటు లభించింది. ఇమాన్యుయల్, నీకు నరకం. నీ దగ్గర డబ్బుందని ఇతరులను చులకనగా చూసావు. మందిరానికి దూరం చేయాలని చూసావు. నీలాంటి వారికి పరలోకంలో చోటు ఎలా ఉంటుంది అనుకున్నావు? నీకు నరకం. రారా, నువ్వే నాకు కావాలి. చరణ్, నీ పేరు జీవగ్రంథంలో లిఖించబడింది. నీవు పరలోకాన్ని అర్హుడవు. నీ వ్యసనభరితమైన జీవితం నుండి విడుదల పొంది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకొని మళ్ళీ నీ పాత జీవితానికి వెళ్ళకుండా మార్పు పొంది మారు మనసు పొంది జీవించావు. అందుకే నీకు పరలోకంలో చోటు లభించింది. అబ్బాచా ఆయన వెళ్ళిపోయాడే. ఐజాక్, నీకు నరకం. దేవుడు నిన్ను ఎన్నిసార్లు మార్చాలని చూసినా నీవు మారలేదు. నీ వ్యసనాన్ని మానకుండా అలాగే ఉన్నావు. దేవుని వాక్యం ద్వారా, నీ స్నేహితుల ద్వారా నిన్ను ఎంతగా మార్చాలని చూసినా నీవు మారలేదు. దేవునిచ్చిన ఆరోగ్యాన్ని నీ వ్యసనం ద్వారా పాడు చేసుకున్నావు. అందుకే నీకు నరకం. రా, నువ్వే రావాలి. లివ్యశైల, నీ పట్ల దేవుడు బహుగా ఆనందించుచున్నాడు. నీ తండ్రి కోసం నువ్వు చాలా ప్రార్థించావు. నీ తండ్రి ఆరోగ్యం కోసం, మార్పు కోసం, మారు మనసు కోసం నీవు చేసిన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి ఉన్నాడు. నీ తండ్రి పరలోకం చేరాలనే ఆశతో నీవు ఎంతగానో ప్రార్థించు. నీ ఆశకి దేవుడు ఎంతగానో ఆనందించుచున్నాడు. ప్రతి బిడ్డలు నీలాగే తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తే ఎంతోమంది తల్లిదండ్రులు రక్షింపబడతారు. దేవుడిపై నీకున్న నమ్మకం, విశ్వాసమే నిన్ను పరలోకం చేర్చింది. నీకు పరలోకం. అందరూ వెళ్ళిపోతున్నారు. బూన, నీకు పరలోకం. ఎందుకంటే నీ సేవకురాలి పట్ల విశ్వాసం కలిగి ఉన్నావు. నీ విశ్వాసుల పట్ల భారం కలిగి ప్రార్థించావు. అందుకే నీకు పరలోకంలో చోటు లభించింది. హెమీమా, నీకు నరకం. నీకు క్రమశిక్షణ లేదు. మనిషికి ఉండాల్సిన లక్షణాల్లో ఒక్కటి కూడా నీకు లేదు. అందరినీ ద్వేషిస్తూ దూషిస్తూ ఉన్నావు. అందుకే నీకు నరకం. అందరూ రావాలి. రమ్య, నీకు నరకం. నీవు అందరినీ దూషిస్తూ, అందరితో మాటలు అంటూ, అందరికీ వ్యతిరేకంగా ఉన్నావు. అలాగే నువ్వు ఎంత మార్చాలని చూసినా నీవు మారలేదు. అందుకే నీకు నరకం. అద్గది, అందరూ ఇంకా రావాలి. అందరూ ఈ పాపంలో పడిపోవాలి. వైష్ణవి, నీకు నరకం. నీకు పెద్దల పట్ల గౌరవం లేదు. నువ్వు పాడవడమే కాకుండా నీ స్నేహితులను కూడా మందిరానికి దూరం చేస్తున్నావు. నువ్వు అందరినీ తిడుతూ, అందరితో గొడవలు పడుతూ ఉంటున్నావు. అందుకే నీకు నరకం. అద్ది, అందరూ వచ్చేసారు. ఏడవండి రా, ఏడవండి, అందరూ ఏడవండి. ఏడవండి, ఇంకా ఏడవండి, 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 ఇంకా ఏడవండి.
దేవుడు మనం మారడానికి చాలా అవకాశాలు ఇస్తాడు. మనం ఈ స్కిట్లో చూసినట్లు విధముగా దేవుడు మనతో తన వాక్యము ద్వారా దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనం మారకపోతే ఇక్కడ చూస్తున్నట్లు వీరికి నరకం ఎలా తప్పదో మనకు కూడా అలా నరకం తప్పదు. బైబిల్లోని పాత్రలు వచ్చి మన జీవితాలకు వచ్చి మనల్ని మార్చడం అవసరం లేదు. కానీ దేవుడిచ్చిన తన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానిస్తే, సంఘములో వచ్చినప్పుడు సేవకులు చెప్పిన వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే అదే మన మారు మనస్సుకు రక్షణకు కారణమవుతుంది. ముఖ్యంగా దేవునికి మధ్య దూరం పెంచుతున్న ఏ విషయం కానీ దానిని మనము తెలుసుకొని దేవుని సహాయం ద్వారా మనము దానిని అధిగమించాలి. లేదంటే దేవునికి మనం దూరం అయిపోతాం, ఆ పరలోక రాజ్యాన్ని చేరలేం. ఈ కొద్దిపాటి జీవితం ఇంకా చాలా సమయం ఉంది కదా అని అనుకుంటున్నారేమో. నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతి ఒక్కరికి రక్షణ అనేది అవసరం. మనము యేసు ప్రభు యొక్క రాకడ దినాల్లో ఉన్నాం. జాగ్రత్త క్రైస్తవుడా, జాగ్రత్తగా చూసుకో, పరిశీలించుకో. దేవుడి రాకడ తీర్పు మన ఎదుట ఉంది. ఇంతటితో స్కిట్ సమాప్తం. ఫోటో ఆగమన్నా ముందుకెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళండి. హలో హలో